హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు అయితే మా తోట చూపిస్తాను అనమాట. అంటే ఆల్రెడీ నేను 15 డేస్ ముందట ఒకసారి చూపించా తోట. కానీ ఇప్పుడైతే ఈ 15 రోజుల మధ్యలో అయితే కొన్ని అంటే కొత్త కొత్త చెట్లు వచ్చాయి, కొత్త కొత్త కాయలు వచ్చాయి అనమాట. అవన్నీ చూపిస్తారండి. మీరైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు. ఫుల్ వావ్ సూపర్ అని అంటారు. పదా చూపిద్దాం దారి. మా ఆయన నిన్నటి నుంచి చెప్తున్నాడు, అబ్బా దూలపప్పు అని. దూలపప్పు అంటే ఎట్లుండేదో కూడా నాకు కూడా తెలియదు. దూల చెట్లు అయితే ఉన్నాయి చూస్తున్నా. దాని పేరు అదే అన్నారా? ఓరే ఇదేందిరా, చింతకాయలు కాసినట్టు కాసినాయి. ఇదండి దూలపప్పు. మొన్న ఎవరు యూట్యూబ్ లో వీడియో పెడితే 5 లక్షల వ్యూస్ వచ్చినాయి దూలపప్పు అని. అవునా? రుచి అద్భుతం అన్నారు. మనకు ముట్టుకొని చూద్దామా? దాన్ని పట్టుకోవద్దు, అది దూలెక్కుతావు. నిజంగానే ఇంకా దండికి కాసింది తల్లి చెట్టు అని. అచ్చని చింతకాయలు లెక్కున్నాయి. పొట్టి ఇక్కడ కూడా కాసింది పొట్టిది. చాలా నేను ఇటు సైడ్ చూసా. ఏం చేస్తారు దీన్ని? పప్పు వండుకొని తింటారే మన కంది, అంటే ప్రోటీన్ పప్పు అది. ఇప్పుడు ముట్టుకుంటే దురదత్తది అన్నావు, మరి తింటే రాదు. గింజలు లోపల బాగానే ఉంటాయి. ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. ఫ్లవర్స్ కాయలు అవుతున్నాయి. ఇవి ఫ్లవర్స్, ఇదిగో భలే ఉన్నాయి ఫ్లవర్స్. చూడండి ఇవి ఎంత అందంగా ఉన్నాయో. నాకైతే ఫుల్ నచ్చినాయి. కానీ మా పొలంలో అయితే 3 పెద్ద పెద్ద గుమ్మడికాయలు ఉన్నాయి. సుప్పిస్తారండి. అదిగోరి ఇది కొంచెం చిన్న సైజు, అది కొంచెం పెద్ద సైజు. వీళ్ళిద్దరు కంటే పెద్దోడు ఉన్నాడు అనమాట. పెద్దోడు ఇదిగో మా పొలంలో కాసిన గుమ్మడికాయ అండి. ఇది పొట్టి గుమ్మడికాయ. ఇది చూపెట్టు. ఇదిగో తెగుతుంది బాగా మూతి. మా పొలంలో 20 చెట్లు నేను నాటి పుచ్చకాయ చెట్లు. కానీ ఎట్లా అంటే చిన్న చిన్న పిందెలు అయ్యి రాలిపోతున్నాయి. ఇక మేము హోప్ వదులుకున్నాం అనమాట. కనీసం అవి హైబ్రిడ్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి నాటుకొని పెంచుకొని తిన్నాంలే అనుకున్నాం. కానీ సడన్గా మాకు షాక్ ఇచ్చిందనమాట. చూడురి ఎంత పెద్ద పుచ్చకాయ అయిపోయిందో నాటుది. ఎప్పుడైనా చూసారండి నాటు పుచ్చకాయ? ఇలా ఉంటుంది చూడండి. ఇది నాటు పుచ్చకాయ. అవునా? అసలు నేను కూడా ఎప్పుడు చూడలేదు. నువ్వెంత రూపాయింది అంటే బ్లాక్ పుచ్చకాయ ఉంటది కదనే, అది చూసా. కానీ ఇలాంటి కలర్ పుచ్చకాయ ఉండిద్దని నాకు తెలీదు. అమృతంలా ఉంటుంది అది, స్వీట్. మా ఆయన ఊక చెప్పి ఊరిస్తున్నాడబ్బా. అది ఆ పాకంకి వచ్చేదాకన్నా నన్ను బతకనిస్తావో లేదో తెలుస్తలేదు. చాలా బాగుంటుంది పట్టి. మనం ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. నా కోసం గుమ్మడి చెట్లు బాగా నాటాడు. అసలుకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయని గుమ్మడికాయ జ్యూస్ తాగబట్టి ఏకంగా అయిన చెట్లే నాటిండు. దానికి తగ్గట్టు ఇంత పెద్ద గుమ్మడికాయ వచ్చింది. చూపిస్తారా? నేనైతే షాక్ అయినా. నేను కూడా షాక్ అయ్యారా డైరెక్ట్. అంటే చెట్లలో ఏ కాయ కాస్తుందో కూడా మాకు తెలియకుండా అవుతుంది అసలు కదా. డైరెక్ట్ కాయ కాసిన తర్వాత తెలుస్తుంది మాకు. ఇది గుమ్మడికాయ, ఇది క్యాప్సికమ్ అని. ఏదే నా చెట్టు ఎడిపోయింది. రాత్రి ఎవరో పీక్కపోయినట్టున్నారు. అట్లా పీక్కపోవద్దు, అడిగి చెప్పి తీసుకోవర్రి. దీని గుమ్మడికాయ కనపడకుండా పోయింది. అయ్యో నా చూడు అప్పుడే అక్కడ ముందుకు. గుమ్మడికాయ చెట్టు కింద అయ్యయ్యో. ఇక్కడ ఉంది నా గుమ్మడికాయ. దాంకుంది గుమ్మడికాయ. ఎక్కడ అంటే ఇక్కడనే. చూపించు. చాలా పెద్ద గుమ్మడికాయ. ఇదైతే భలే అనిపిస్తుంది నాకు. అబ్బా వంకాయ ముళ్ళు దాని మీద ముళ్ళు ఉన్నాయి. ఈ గుమ్మడికాయ మీద? అవును. నాటిదండి. ఇప్పుడు మీరు ఇదే బూడిద గుమ్మడికాయ చూడొచ్చు, కానీ చూస్తే కనుక అవి హైబ్రిడ్ ఉంటాయి. ఇది మన ఒరిజినల్ నాటుది. పట్టుకోగానే దానికి ముళ్ళు గుచ్చుకున్నాయి. అవును, సన్నగా ఉన్నాయి. ఇదిగో తెల్లగా. సో ఇది నాటు బూడిద గుమ్మడికాయ. ఇంకా దండి కాస్తే బాగుంటుంది. చెట్టు అయితే బాగుంది. కాయ అయితే ఏమంటారు, ఎవరో పొక్కలు పెట్టినట్టు అటొక రకం ఇటొక రకం పోయింది. సొట్టలు పడ్డాయి. పురుగులు తింటుంటాయి. అగో మళ్ళీ అక్కడ ఒక బుల్లి పుచ్చకాయ వచ్చింది. ఎక్కడ? అవునరా. సో దండిగా వస్తున్నాయండి ఇప్పుడు పుచ్చకాయలు కూడా. అక్కడ బయట కూడా ఉన్నాయిరా. పండు అవుతుందిరా. అమ్మ బొమ్మాలి. చూడండి ఇది ఎంత బాగుందో. సున్నికి కదా. చిన్ని పుచ్చకాయ. మందులు వేస్తే బాదండి పడుతుంది, కానీ మన మందులు ఏం కాబట్టి లావు కావు. మాకెంతో ఇష్టమైన నాటు పప్పాయ అయితే వస్తున్నాయి అనమాట. సుడురి చెట్టుకి చిన్న చిన్న పిందెలు వచ్చినాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయండి. చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందంటే. ఇది కాసినికి ఎన్ని రోజులు పడుతుంది, కాయడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. ఇది పండేసరికి ఆల్మోస్ట్ ఒకసారి పండిందా
బాగా తింటాం ఇక మేము. కాదే అన్ని చెట్లకి పూలు వచ్చేసినాయి కదా. పొప్పడి పండ్లు అయితే వస్తున్నాయి, నాటు పొప్పడి పండ్లు సూపర్ టేస్ట్ ఉంటాయి అబ్బా. నేనైతే ఒకసారి తిన్నా, సూపర్ అంటే సూపర్ ఉంది. నాటు పొప్పడి పండు. డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు పండిస్తావే? అక్కడ ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఉంది, కాదు పెరగట్లేదు, పొట్టి ఉన్నాయి. మా ఆయననే పెంచుతలేడు. నువ్వు పెంచచ్చు కదా రోజు కొంచెం. అంటే పెరుగు ఇట్లా అట్లా పోయి ఇట్లా పెరుగు అని చెప్పాను. మా ఆయన పందికొక్కుల్ని మంచిగా పెంచుకుంటున్నాడు, ఎలుకల్ని పందికొక్కుల్ని పెంచుకున్నందుకు ఏం అనిపించట్లేదు. కానీ అవి చూడు ఇవి తింటానందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుందండి. కానీ ఏంటంటే నీళ్లు రాకుండా దారికి అంతా మట్టి వేసేస్తున్నాయి. ఇప్పుడు మా ఆయన కాళ్ళతో అట్లా తీస్తున్నాను అనమాట నీళ్ళు పోవడానికి. నేను ముందే చెప్పిన పెంచుకోవద్దు అని. అది చూడు అటు కూడా దారిగేసిండు. నేనే చేసిన. అది మొత్తం తవ్వుతుంది. ఇప్పుడు మంచిగానే ఉండిద్ది. ఎలకలు రావి, అడవి ఎలకలు. మా పొలంలో అయితే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఒక కాయ ఉంది. అది ఏ కాయ కూడా అర్థమవుతలేదు, సొరకాయో ఆనపకాయో అర్థమవుతలేదు అబ్బా. మీరైతే చూసి చెప్పురి జరా, కామెంట్ చేయరు. దీనికి కూడా ఎందుకు అన్నిటికి ముళ్ళులు ఉంటున్నాయి? ఏంటి అసలు ఇది? ఏమో, నేనైతే ఆనపకాయ అనుకుంటున్నా. సో ఇది ఏ కాయ చూసి చెప్పరిబ్బా. దీని ఆకు ఇద్దో ఇట్లుంది. ఆనపకాయ ఆకు ఇట్లా ఉండదురా, పూలు కూడా ఎర్రగా ఉంటాయి చూడండి, పసుపు ఉండవు. ఆనపకాయ ఆకులు తెల్లగా ఉంటాయి. కానీ ఇది ఏదో మరి తెలియదు, అర్థమవుతలేదు. నిన్నమ్మనే నీకంటే హైట్ ఉంది నిజంగా. ఏ నా హైట్ ఏది మ్యాచ్? నీ కాలు కాడని చూడు, టమాటా చెట్టు. టమాటా చెట్టు దాన్ని పట్టుకో, పైకి లేపుకో, పైకి రా, కొంచెం తగ్గులోకి దిగు. దాంతో పాటి తగ్గులో అది కూడా తగ్గులోనేగా ఉంది. ఇప్పుడు ఎత్తు, ఎత్తినా బా పైకి ఎత్తే. ఆగవే, పైకి ఎత్తినా. ఎవరు ఎత్తున్నారు? తగ్గులో నిలబడ్డా కాబట్టి ఇదే హైట్ ఎక్కుంది. ఒకసారి పైకి ఎక్కు, పైకి ఎక్కినా. పట్టుకో, పట్టుకున్నా. కొంచెం గట్టి పట్టుకో, మర్చిపోయినా పర్లేదు. ఇప్పుడు పోటీకి వచ్చినప్పుడు. సరే ఇప్పుడు రా, తలకాయ కాడ పెట్టుకో. ఇచ్చిందిలే. సో మొత్తానికి అయితే కనుక టమాటా చెట్లు అండి, ఇవి నిజంగా ఎంత దూరం పాకాయి అంటే నిజంగా 9 నెలలు కాస్తాయంటారు. అవి కాపు కాస్తూనే ఉంటాయి. నా హైట్ ఉంది. అరటి చెట్లు కూడా చాలా పెద్దగా అవుతున్నాయండి. అవును, అంటే చెట్లు అయితే అసలు కొన్ని చోట్ల వీటికి ఇవి తీసేయాలరా. సన్ఫ్లవర్ చెట్స్. పపాయలు చూడండి, ఇది ఒక రకం పపాయ, 3 కాస్తాయి. మన దగ్గర చాలా రకాలు ఉన్నాయిరా. అవును, గుత్తి పపాయ, ఒకటి గుత్తి పపాయ, ఒకటి నార్మల్ గా కాసే పపాయ. మీకు గుత్తి పపాయ చూపిస్తా. గుత్తులు కాసినాయి అవి. ఇగోండి ఆడంది అది, పోయి చూపిపో, భలే ఉంది. ఇవి ఎట్లా అంటే మనం పపాయలాగా రావు, గుత్తులు కాస్తాయండి. గుత్తి పపాయ చూపిస్తా కొంచెం అండి. చూడండి, ఇది వచ్చేసి గుత్తి పపాయ, చాలా కాస్తుంది. ఇది ఎన్ని పూలు వచ్చాయి చూడండి. మన ముద్దొచ్చే ముల్లంగిని చూపిస్తాను రండి. దాని చూడు ఎంత పెద్దగా అయిందో, మస్తు పెద్దగా అయింది కదా. విత్తనాలు ఎలా వస్తాయి చెప్పరు దీనికి? అవునబ్బా, అంటే ఇది పైనుంచి కాస్తాయా, కింద లోపల భూమిలోంచి ఏమైనా పిలకలు వస్తాయా తెలియదు. నేనైతే ఏమంటున్నా అంటే మా ఆయన తోటి ఇది సైడ్లకి ఇట్లా చిన్న వస్తాయి కదా, దాన్ని బట్టి వస్తాయని నేను చెప్తున్నా. మా ఆయన అట్లా రావంటున్నాడు. పూత వస్తుంది. ఆనాడు కూడా గట్లనే మనం ఇద్దరం గొడవడ్డా, లాస్ట్కి నాదే నెగ్గింది. కాబట్టి ఈ రోజు కూడా నేను చెప్పింది నెగ్గిద్ది. చూడు కొద్దిగా. ఆ రోజు మనం చూసిన ముల్లంగి అది ఇది ఇంకోటి పెద్ద ముల్లంగి కనిపించట్లేదు ఇప్పుడు మాకు. ఎలకలు తినేసింటాయిరా. వద్దే నన్ను గెలక మాకు ప్లీజ్. మా దగ్గర అయితే అంటే కాన్ ఒకటి ఉందండి, అదైతే అదే కలర్ కాన్ తెలుసా. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ గా ఉన్నా తెలుసా. చూడరు ఎంత కలర్ ఉందో. ఎవరైనా సరే దొంగతనంగా వచ్చి తీసుకోం బోరిబ్బా, కొడతా నేను. రకరకాలు ఉన్నాయి. ఇదిగో అద్దులే మొత్తం తీస్తే మళ్ళీ కాయవేమో. లేదులే, పక్షులు తింటాయి. వద్దు అమ్మా, తినద్దు. మాకు విత్తనాలకు కావాలమ్మా. అసలుకే నేను ఇది తినకుండా దాపెట్టుకుంటురా. ఇది విత్తనాలకి భలే ఉంది కదా, జెమ్స్ లాగున్నాయి కదా. చాలా డేస్ అవుతుందండి నేను కీరా తిన్నాక. ఇదిగో నా కోసం కీరా వచ్చింది అనమాట. కానీ ఇక్కడ లొందలు పెట్టినాయి, ఎట్లా నడవాలి నేను? లొందల్లోనే అడుగేసి నడవాలి. అప్పుడే నేను అందులోనే కూలిపోయి పడిపోతాను. ఇక్కడ ఇంకొకటి ఉంది, బుల్లి కీరా. ఎక్కడ ఉంది? ఇక్కడ ఇదిగో అందులో ఉంది. ముళ్ళులు ఉన్నాయిరా. అవునే, బుల్లి కీరా కాదు, చెడిపోయింది. అదిగో చెడిపోయింది. బాగున్నా కడిగి తింటావా? వద్దులే, అది తినవే పంది కుక్కు.
ఇప్పుడైతే మన కాకరకాయలు అయితే బగ్గైనాయి, విత్తనాలు తీస్తున్నాను అనమాట, పండినాయి అనమాట. చూద్దాం దాన్ని. ఇదిగో ఇదైతే చూడుర్రి, భలే పువ్వు ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంది కదా. పొద్దున్న కూడా చాలా తీసారా? అవునా? జాగ్రత్తగా అది కింద పడిపోతాయి. అమ్మా ఇదేమో పువ్వు లెక్క విచ్చుకుంది. అవి పట్టుకోకలే తల్లి, తీసేసి కాయ కాయది కాయ 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 పీకు, అప్పుడు ఊసిపోతుంది కదా. పీకు పీకు చెప్తా. అమ్మా వచ్చింది, ఇక్కడ పెట్టు, వచ్చింది. ఇదిగో అక్కడ చూడరా ఎన్ని కాకరకాయలు ఉన్నాయో. ఇక్కడ అయ్యో కింద ఇవన్నీ. అవునే బుల్లి కాకరకాయలు. ఇది ఇక్కడ పెట్టు, నేను తర్వాత తీసేసుకుంటా. పందిలా ఉన్నదాన్ని తీసుకొచ్చి పొలంలో పెట్టానే. అందుకే పంది తింటుందంటావా ఎందుకో. సరే తొందర చెప్పు. మేమైతే మా ప్రాణం కంటే బాగా చూసుకుంటున్నాం అనమాట. ఏంటి అంటే అవి ధనియాలు మాత్రమే, అవి నాటు ధనియాలు కాబట్టి. ధనియాలు అంటే చాలా ఇష్టం అండి. కొత్తిమీరలు అందులో ఈ నాటు వేటి ఇంకా చచ్చిపోతుంది. సో ఒక్క చెట్టుకు ఇత్తనాలు వచ్చాయి, వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. ఇవి రెడీ అయినాయిరా పుట్టి. అవును, మనం తెంపుదామా? పట్టుకో, వీడియో చూపిద్దాం. సో ఇవైతే రెడీ అయ్యాయండి. కొంచెం కొంచెం ఎండగడదానిలే, అప్పుడు రాలిపోయేదాకా చూడాలా. రాలిపోతే మళ్ళీ మొలుతాయిలే అన్నీ. ఇక్కడ ఇంకొక పుచ్చకాయ ఉంది. ఓడినే అబ్బా. ఆలుగడ్డ 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 ఆలుగడ్డ. ఈ ఆలుగడ్డ చెట్టుకి ఏమేమో వేసి పెంచుతారట కదా. నువ్వు లేస్తే తంతే దొల్లుతావు. ఏమే అది ఆలుగడ్డ, ఆవు మూత్రం, ఆవు పేడ ఎత్తారు. అవునా? కాబట్టి మనకే దొరకట్లే. నేనైతే తినను, ముందే చెప్తున్నా. ఎందుకు? ఆవు పేడ ఎత్తాను. అవు. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ తీస్తా అనమాట. ఎవరన్నా ఇంట్లో వస్తువులు పెట్టి మర్చిపోతారు కదా, మా ఆయన అయితే అక్కడ అంటే పొలంలో విత్తనాలు వేసి మర్చిపోతాడు అనమాట. అవి చెట్లు కాసి దానికి కాయలు కాసినాక వావ్ ఇది ఈ కాయ నానని మేము గుర్తిస్తాం అనమాట. అలా అనమాట. మా ఆయన ఇంత మతి మరపు నాకు అర్థం కాదు. ఏమంటారు, మధ్య మధ్యలో వచ్చిన చెట్లను అయితే చాలా వరకు అయితే మా ఆయన పెట్టిన, మా ఆయనకి గుర్తులేదు. అల్లం కూడా లెంకాల, అల్లం కూడా నాటిండి ఏడబెట్టిండో తెలుస్తలేదు. ఉల్లిపాయ దొరికింది మొన్న, అయితే చెట్ల కింద అసలు ఉల్లిపాయ కోసం అయితే మేము పొలం మొత్తం లెంకినాం. మొన్న అయితే చెక్కుతుంటే కనిపించింది, వా ఇక్కడుందా ఇది అని ఎగ్జైట్ అయ్యడం. అలానే ఇంకొకటి మా ముల్లంగి తప్పోయిందండి. ఇంత లావు ఉంటుంది అది ఇప్పుడు. అవును, ఇంత లావు అయి ఉండొచ్చు. అదిని కూడా లెంకాలే. అట్లనే ఉల్లిపాయకి ఇవి ఫ్లవర్స్ వస్తాయి కదా, అది కూడా లెంకాల. ఉల్లిపాయలు ఏడున్నాయో, వీటికి పువ్వులు ఊతున్నాయో, ఆ పూలు ఊసి ఎండిపోతాయి కదా, అప్పుడు ఓ ఉల్లిపాయ పువ్వు వచ్చిందా, దీనికి విత్తనాలు వచ్చినాయా అని లెగ్గుకుంటాం అనమాట. కొత్తిమీర అయితే డైరెక్ట్ ధనియాలు కాసాక చూసాము. గుమ్మడికాయ చెట్టు కూడా అంతే, మేము డైరెక్ట్ గుమ్మడికాయ అంత పెద్దగా అయిన తర్వాత ఏమంటే ఒకప్పుడు నేను 24 గంటలు తిరిగేటువంటి పొలం అంతా. ఇప్పుడు ఏంటంటే కొంచెం పని తగ్గిందండి, చెట్లన్నీ పెద్దగా అయిపోయినాయి కదా, సరిగ్గా తిరగట్లేదు. అండ్ మోరోవర్ ఏంటంటే కనుక వాటి మేము నడిచేమేమి దారి చేసి పెట్టుకున్నాం. మళ్ళీ ఆ చెట్లన్నీ ఇట్లా గుబురు గుబురు అయిపోయే వరకల్లా ఆ చెట్ల కింద చిన్న చెట్లు దాక్కుంటున్నాయి, మాకు కనిపిస్తలేవు. అయ్యో ఆ చెట్లు ఎక్కడ పెట్టామా అని ఆలోచిస్తున్నాను తప్ప నుంచి లెంకట్లేవు. ఇప్పుడు లెంకి మళ్ళా 15 రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తా నేను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ఫుల్లీ మా వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా. సో ఇంకేమైనా మీరు సలహాలు ఇవ్వాలంటే ఇవ్వచ్చు, పర్లేదు. దయచేసి కాయ అయితే ఏంటిదో చెప్పురా ప్లీజ్. అలాగే ముల్లంగికి పైన ఇత్తనాలు వస్తాయి, కింద ఇత్తనాలు వస్తాయి చెప్పారు, అది కూడా కామెంట్ చేయరు.